మీతో మాట్లాడి అవును మీరు అన్నారు ఆ రోజు అప్పుడే కాశ్మీరు అని అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి. అలాంటిది మళ్ళీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది. అతను ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు తోటి తను మంచి ఆస్కార్ అవార్డు వచ్చింది, బాగుంటుంది. ప్రధానమంత్రి గారు చెప్పాను. అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది నాటు 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 సినిమా డాన్స్ చేశారు అక్కడ. డాన్స్ చేశారు ఎవరు మన కొరియన్ మినిస్టర్. అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్స్ చాలా మంది కింద మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు ఆ పాట పెట్టి చేసినప్పుడు. సో ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను, లాస్ట్ 2023లో ఇప్పుడు ఆర్టికల్ 370 తెలియించిన తర్వాత 23 కానీ 22 కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, మన సినిమాలు కావచ్చు, కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ 300 పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ 2 ఇయర్స్లో. మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా G20 కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ, అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి కాశ్మీర్కి వెళ్ళారు. అన్నిటికీ మించి మన భారత జాతీయ జెండా రెపరెపలాడుతున్నారు.